మిక్స్డ్ వెజ్ రాగి సూప్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వాళ్ళకి, మన బాడీకి అవసరమైనటువంటి కాల్షియాన్ని అందివ్వడానికి ఈ రాగి సూప్ తీసుకుంటే మంచిది. చలికాలంలో వేడి వేడిగా ఈ రాగి సూప్ తీసుకుంటే మన త్రోట్కి, హెల్త్కి కూడా ఎంతో మంచిది. మరి ఈ రాగి సూప్ ఎలా చేస్తారో చూసేద్దామా. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి వేయించుకోండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా వేగినా చాలు. ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత ఇందులోనికి మనము వెజ్జీస్ని యాడ్ చేద్దాము. ఇక్కడ నేనైతే కొద్దిగా క్యాప్సికము, 1 క్యారెట్, 3 బీన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నాను. మీరు ఇవే కాకుండా వీటిలో గ్రీన్ పీస్, బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ ఇలా ఏ వెజిటేబుల్స్నైనా కానీ యూస్ చేయొచ్చు. ఒక 3 సెకండ్స్ అలా వేయించిన తర్వాత ఒక 300 ml వాటర్ని పోసి మూత పెట్టి ఈ వెజ్జీస్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇదే చిన్నపిల్లలకి పెట్టేలాగైతే మనము మంత్స్ పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట. మెత్తగా అయిన తర్వాత బాగా వెనిపేసుకోండి ఈ వెజ్జీస్ని. దాని తర్వాత మీరు రాగి పిండిని కలపండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని తీసుకొని కొన్ని వాటర్ పోసేసి ఉండలేం లేకుండా నీట్గా జారుడులాగా ఇలాగా కలిపేసుకున్నాను అనమాట. ఉడుకుతూ ఉన్నటువంటి ఈ వెజ్జీస్లో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే తగినంత ఉప్పును వేసి కలుపుకున్నాను. నేనైతే ఒక 5 పాలకూర ఆకులను సన్నగా కట్ చేసి కలుపుకున్నాను. దీంట్లో పాలకూర ఆకులనే కాదు, పుదీనా ఆకులు కానీ ఇంకా కొత్తిమీరను కానీ కలపచ్చు. మనం కలిపి పెట్టుకున్న రాగి జావని దీంట్లో కలిపేశాను. మొత్తం కంప్లీట్గా కలిపేసేసి అలాగే ఒక 300 ml వాటర్ని పోసి మూత పెట్టి ఉడికించాలి. సిమ్లో ఉడికించాలి. అప్పుడు ఏంటంటే ఇది గట్టి పడుతుందన్నమాట. ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే దీని కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇది చల్లబడిపోతే గట్టి పడిపోతుంది. కొంచెము హీట్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఒకవేళ చల్లగైన తర్వాత అయితే వాటర్ యాడ్ చేసి మళ్ళీ వేడి చేసుకొని తినాలి.